హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. మైనార్టీల పక్షపాతి వైఎస్ జగనన్న శ్రీమతి బుట్ట రేణుక కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో భాషా ఫంక్షన్ హాల్ నందు మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ తనయుడు బందె నవాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక, బుట్టా నీలకంఠప్ప, కర్నూలు జిల్లా వైసీపీ మైనార్టీ సంఘం చైర్మన్ రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం శ్రీమతి బుట్ట రేణుకను మైనార్టీ వైసీపీ నాయకులు బాణసంచా పేలుస్తూ గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఉద్దేశించి మైనార్టీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఏఏ, ఎన్ఆర్సీ అమలు కాకుండా చూడేందుకు సీఎం జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మైనార్టీ నాయకులు తెలిపారు. మండలంలో ముస్లింల కొరకు ఖబరస్థాన్, ఈద్గా, మసీదులకు కాంపౌండ్ వాల్, రోడ్లు, షాదీఖానా తదితర అంశాలపై సమస్యలను శ్రీమతి బుట్ట రేణుకను విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీమతి బుట్ట రేణుక మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధే నా ధ్యేయమని, కులమతాలకు అతీతంగా ముస్లింలకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే ముస్లింలపై బీజేపీ ప్రభుత్వం చట్టవిరుద్ధ సిఏఏ, ఎన్ఆర్సీ మన రాష్ట్రంలో అమలు కాకుండా జగనన్న దృష్టికి తీసుకువెళ్ళి అమలు కాకుండా రద్దు చేపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేశారు. గోనెగండ్ల మండలంలో ముస్లింల సమస్యలు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, మత పెద్దలు, మండల యూత్ అధ్యక్షులు టీకే బందె నవాజ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎస్బి మన్సూర్, కోఆప్షన్ మెంబర్ రవూఫ్, సచివాలయం కన్వీనర్ బగిలి ఉస్మాన్, చికెన్ రాజా, బగిలి రఫీక్, అబుసా మాబు, నదీముల్లా, డాక్టర్ ఉస్మాన్, జహాంగీర్, రిటైర్ ఎస్ఐ షరీఫ్, వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో వివిధ గ్రామ ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. ఏదైనా సమస్య ఉందంటే అందరూ కలిసికట్టుగా ఉన్నాం. ఎప్పుడు ఏం జరిగిందో అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు కాదు, ఇప్పటి నుంచి ఏం చేశారు అందరూ కలిసికట్టుగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము ఏకపాటిగా అందరినీ మన మేడం గారికి అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా ఇస్తుంది మేడం. అందులో పల్లెలు మొత్తం ముస్లిం ఓట్లని నీకే ఉంటాయి. ఉండాల్సింది మానవత్వం, అంతకు మించి వేరే మతం ఉండకూడదు అని
నేను నమ్ముతున్నాను. మనమందరము మానవత్వంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, మన అందరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరూ మరి ఆశీర్వదించి జగన్ను ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అలాగే మరి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. మరి మీరందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన గోల్కొండ మండల మైనారిటీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ